హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింకీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇంకా అస్సలు బాగాలేదు. మా ఆయనకి దగ్గు, లో ఫీవర్, అలాగే జలుబు ఇవన్నీ మా ఆయనలో అయితే ఉన్నాయన్నమాట. ఇన్ని రోజులు నాకుండే, ఇప్పుడైతే మా ఆయనకైతే ఇంకా ఇచ్చేసాను, నాకు సరిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు అయితే ఇంకా ఫైనల్ ఎగ్జామ్ నడుస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. మా చిన్న పాప హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి అంట. సో మా స్వీటీకి అయితే ఇంకా మార్నింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆమె అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ 7:30కే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నాకైతే ఇంకా టైం ఉంది కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి నేనైతే ఇంకా లేట్ చేశాను. ఇప్పుడైతే 8:10 అవుతుంది. ఇంకో 10-15 మినిట్స్కి అయితే నేను ఇంట్లో నుండి బయలుదేరాలి ఫ్రెండ్స్. సో ఇది ఇంకా మా ఆయన అయితే రెడీ అవుతున్నారు. బ్లాగ్ అన్న నేను ఇలానే షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూసి నాకు కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. సో ఈరోజు అయితే ఇంకా వంట అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మా ఆయనకైతే హెల్త్ ప్రాబ్లం. నైట్ అన్నం తినలేదు, ఇప్పుడు కూడా అన్నం తినలేదు. అక్కడ పాలు వేడి చేస్తున్నాను, పాలు తాగేసి వెళ్ళిపోతాం. పాపకైతే నైట్ చపాతీలు చేశాను, చపాతీలు ఉంటే పెట్టేశాను, తను వెళ్ళిపోయింది. ఎలాగో ఆఫ్టర్నూన్ వస్తుంది కదా, అప్పుడే ఇంకా వంట అయితే చేస్తాను. వేడివేడిగా తినేయొచ్చు అని చెప్పేసి వంట అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా పాలు తాగేసి ఇద్దరం కూడా వెళ్ళిపోతాం. ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే అప్డేట్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకా టైం అయిపోయింది, చూస్తున్నారు కదా, అందరూ అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. నేను కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ షూట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా మా ఆవిడైతే ఎగ్జామ్కి ఇప్పుడే పోయింది. ఇంకా నేను వచ్చేసి ఇంకా షాప్ అయితే ఓపెన్ చేసిన అన్నమాట. ఇప్పుడే ఇంకా క్లీనింగ్ అయితే చేయాలి. ఇంకా ఈమె గురించి నేనైతే మార్నింగే రావాల్సి వస్తుంది. ఇంకా ఏమైతే తినలేదు ఫ్రెండ్స్. ఇంకా చెప్పిందిగా ఇంతకుముందే అయితే మా వైఫ్ హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. సో అందుకని అయితే ఇంకా ఇప్పుడే వచ్చి ఇంకా ల్యాబ్ అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళి ఆమెను పికప్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాపను కూడా తీసుకొస్తున్నాము. ఇంకా వచ్చే దారిలో వ్లాగ్ షూట్ చేద్దామని ఆపారన్నమాట మా ఆయన అయితే. సో ఈ రోజు నుండి అయితే ఇంకా అయిపోయినాయి ఫ్రెండ్స్ నా ఎగ్జామ్స్ అయితే. మొత్తానికి అయితే ఇంకా మంచిగానే రాసిన మొత్తం ఎగ్జామ్స్ అయితే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ డేస్లలో మళ్ళీ ఆ కాలేజ్కి అయితే అడుగు పెడతానన్నమాట. సంవత్సరానికి సంవత్సరం మళ్ళీ. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగానే జరిగాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో స్వీటీకి అయితే ఈరోజు నుండి ఇంకా 1 టైం స్కూల్ కదా ఫ్రెండ్స్, తను కూడా వచ్చేస్తుంది మాతో పాటు. హ్యాపీ కదా స్వీటీ? ఇంటికాడ వెళ్ళి మంచిగా ఆడుకోవచ్చు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట. ఆకలిస్తుంది. ఇంకా మార్నింగే చెప్పాను కదా వంట ఏం చేయలేదని. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వంట చేసి అన్నం తినాలి ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి అయితే ఇంటికి వచ్చి అన్నం తినేసి ఇంకా పెరట్లోకి అయితే వచ్చామన్నమాట. మేస్త్రి కాల్ చేసాము, అంటే కంపౌండ్ వాళ్ళు ముగ్గేయడానికి వస్తున్నారంట మాకు. ఇల్లు ముగ్గేయడానికి ఇప్పుడైతే ముహూర్తాలు లేవని చెప్పాను కదా, సో అందుకే చుట్టూరు కంపౌండ్ వాళ్ళు అయినా కట్టేద్దామని ఫిక్స్ అయ్యి మేస్త్రికి కాల్ చేస్తే వస్తున్నారంట. అందుకే ఇదంతా పీకే అని చెప్పింది ఫ్రెండ్స్. పక్కన అయితే పీకే అని చెప్పేసరికి ఇవైతే పీకేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకే నేను మా ఆయన అయితే వచ్చామన్నమాట. ఆ వ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా, మా చిన్న పాప కూడా వచ్చేసింది మాతో పాటు. మా అత్తమ్మ అయితే తీసుకొచ్చిందన్నమాట. వాళ్ళైతే ఇంకా చూస్తున్నారు కదా, ముందు ముగ్గు వేస్తా వెళ్తే మా ఆయన అయితే ఇంకా ఇట్లా కట్టెలు పెట్టేస్తూ వెళ్తున్నారనమాట. గాలి వస్తుంది ఫ్రెండ్స్, గాలికి లేకపోతే ముగ్గు వేసిన ముగ్గు ఎగిరిపోతుంది కదా, అందుకని చెప్పేసి మేస్త్రి చెప్పిండ్రు కట్టెలు పెట్టేయి అక్కడ అని చెప్పేసి ముగ్గు వేసిన చోట. అందుకే మా ఆయన అట్లా వేసిండ్రు. ఇక్కడైతే ఇంకా తవ్వుతున్నారు కదా, వెంటనే కైకిలోళ్ళకి కాల్ చేసిండ్రు మా ఆయన, రేపు వస్తారా బొందలు తవ్వడానికంటే. రేపటి వరకు ఎందుకు, ఈరోజు కూడా వస్తాము, ఒకటైతే ఒకటి, రెండైతే రెండు, ఏముందిలే అని చెప్పేసరికి సరే రండి మరి అనేసరికి వీళ్ళిద్దరు అయితే వచ్చి తవ్వేస్తున్నారు. ఆల్రెడీ 2 అయిపోయాయి, రేపైతే మొత్తం అయితే అయిపోతాయి అన్నమాట. మా పాప అయితే చూస్తున్నారు కదా, పిండి పూసుకుంది ఫ్రెండ్స్, ముగ్గేసే పిండి. సో ఇది నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా పని చేసుకోవాలి కదా, మా ఆయన అయితే ఇంకా అక్కడ తవ్విపించేస్తున్నారు. చూడండి, రూమ్ మొత్తం క్లీన్ చేయాలి, అన్ని బోర్లు ఉన్నాయి తోమాలి. మా ఆయన వచ్చే వరకు మళ్ళీ వంట అయితే చేయాలన్నమాట. సో హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక పని అయితే ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా. బోర్ వేసాం, అలాగే ఇంకా ముగ్గేసాం.
ఇప్పుడైతే ఇంకా తవ్విపించేస్తున్నాం కూడా, రేపటి నుండి అయితే ఇంకా పిల్లలు కూడా ఇంకా పెట్టేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్.